హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సైకిల్కు సై అనండి, సైకిల్ తొక్కడం వల్ల కలిగే లాభాలేమిటో చూద్దాం. ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండవలసిన పిల్లలు సెల్ ఫోన్కో, కంప్యూటర్కో, ట్యాబ్కో పరిమితమైపోతున్నారు. సాయంత్రం బడి నుంచి వచ్చిన తర్వాత గంటల తరబడి అదే పని. సెలవు రోజుల్లో అయితే సరే సమయమంతా స్క్రీన్కే అతుక్కుపోతున్నారు. ఈ అలవాటు పిల్లల్లో మానసిక శారీరక ఒత్తిడికి కారణమవుతోంది. ఇక వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. పిల్లలను స్క్రీన్ నుంచి దూరం చేసే ప్రత్యామ్నాయాల్లో సైకిల్ ఒకటి. రోజు 1 గంట పాటు పిల్లలు సైకిల్ తొక్కేలా అలవాటు చేస్తే వారికి శారీరక మానసిక దృఢత్వం లభిస్తుంది. సైక్లింగ్ అనేది శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ను అందించే ఒక ఏరోబిక్ వ్యాయామం. సైకిల్ పెడల్స్ తొక్కడం వల్ల కాళ్ళు, తొడకండరాలు బలంగా తయారవుతాయి. హ్యాండిల్స్ను బ్యాలెన్స్ చేయడం వల్ల చేతి కండరాలకు వ్యాయామంతో పాటు సమన్వయము సాధ్యపడుతుంది, ఓర్పుని పెంచుతుంది. సైక్లింగ్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఆరుబయట కొంతసేపు సైకిల్ తొక్కడం వల్ల డి విటమిన్ అందుతుంది. సైకిల్ తొక్కుతున్న సమయంలో చేతులు, కాళ్ళు, చూపు అంతా క్రమపద్ధతిలో ఉండేలా మెయింటైన్ చేయవలసి వస్తుంది. దీంతో మెదడు శరీరాన్ని సమన్వయం చేస్తుంది. ఇది మెదడు ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది. సైక్లింగ్ వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీంతో పిల్లలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఒంటరితనం, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. కొంతమంది పిల్లలు స్కూలు లేదా ఇంటికే పరిమితం అవుతుంటారు. ఇతరులతో కలిసేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారికి సైక్లింగ్ వల్ల సోషల్ ఇంటరాక్షన్ పెరుగుతుంది. తోటి పిల్లలతో కలిసి సైకిల్ తొక్కడం వల్ల కొత్త స్నేహాలు మొదలవుతాయి. మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. క్రమేపీ ఫోన్లకు దూరమవుతారు. డిప్రెషన్ వంటివి దరిచేరకుండా ఉంటుంది. కుంగుబాటు దరిచేరదు. ఒక్కసారి సైకిల్ నేర్చుకుంటే జీవితంలో మర్చిపోని వాటిలో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. ఈ అలవాటు పర్యావరణానికి కూడా చాలా మేలు. చిన్న దూరాలకు సైకిల్ వాడటం వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్లు తగ్గి వాతావరణానికి మేలు కలుగుతుంది. పిల్లలు పడుతూ లేస్తూ సైకిల్ నేర్చుకుంటారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తక్కువ దూరాలకు సైకిల్పై వెళ్ళి రావడం వల్ల చుట్టూ ఉన్న పరిసరాలపై అవగాహన ఏర్పడుతుంది. రహదారి భద్రతా నియమాలు తెలుస్తాయి. అది వారిలో సామాజిక బాధ్యత పెరగడానికి దోహదపడుతుంది. ఈరోజు మనం సైకిల్కు సై అనండి, సైక్లింగ్ వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.